నమస్తే, వెల్కమ్ టు కంచర్ల మీడియా. శ్రీకాకుళం జిల్లాలో నాగరిక సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. రణస్థలం మండలం కొండ ములగాం గ్రామంలో కుటుంబంపై గ్రామ పెద్దలు, గ్రామస్తులు సామాజిక బహిష్కరణ వేటు వేశారు. భూ వివాదం నేపథ్యంలో సదరు కుటుంబాన్ని ఊరు నుంచి నిలవేస్తున్నట్లు గ్రామ సభలో తీర్మానం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ బహిష్కరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక దారుణమైన విషయం జరిగింది. ఏదైతే రణస్థలం మండలంలోని కొండములగాం గ్రామంలో సామాజిక గ్రామ బహిష్కరణ ఏదైతే జరిగిందో ఇదంతా జిల్లా అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే ఒక కుటుంబం ఉందో ఆ కుటుంబ సభ్యుల్ని పూర్తిగా వారికి ఎటువంటి అంటే మిగిలిన గ్రామస్తులందరూ కూడా వీరిని ఎటువంటి శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, అంటే పుట్టుచావులకు కానీ ఎటువంటి శుభకార్యాలకు కూడా పిలవకుండా వీరిని ఆ గ్రామం నుంచి కాస్త పనులకు కానీ అన్నిటికీ దూరం పెట్టాలని ఏదైతే గ్రామ పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వీరు పలుమార్లు ఇప్పటికే వీరిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే భూములకు సంబంధించి రికార్డులు మార్చడం కానీ, అలాగే అడంగల్లో ఉన్న సంబంధించి ఏవైతే ట్యాంపరింగ్ చేయడం కానీ, ఏవైతే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో, ఏదైతే తమ భూములు ఏవైతే ఉన్నాయో వారి పేరు మీద రెవెన్యూ డాక్యుమెంట్లో వారి పేరు మీద ఉన్నాయి. అయితే అవి తిరిగి మార్చడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళు పలుమార్లు ఇటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు అని ఏదైతే గ్రామస్తులందరూ ఒక ఆరోపణ ఆ కుటుంబ సభ్యులపై వేశారు. అయితే ఇప్పటికీ అనేక సార్లు చెప్పినా వారు మాట వినలేదు. కాబట్టే ఇటువంటి చర్యలకు పాల్పడ్డామని ఆ గ్రామస్తులు కూడా భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనా ఇటువంటి గ్రామ బహిష్కరణ అనే ఇటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా తప్పే, ముమ్మాటికి తప్పే. కాబట్టి అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఆ గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ఇటువంటి చర్యలు ఎప్పటికీ సభ్య సమాజంలో ఎప్పుడూ కూడా ఇది సమంజసం కాదు, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ అప్పటికే అధికారులు కూడా అక్కడ ఏదైతే ఆ గ్రామ పెద్దలు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఇప్పుడు చూస్తున్నాం అప్డేట్. కేటీవీ రిపోర్టర్ పృథ్వీతో కెమెరామెన్ ప్రసన్న కుమార్.